హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వర్ధన్ ట్రిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనము ఈ వీడియోలో 6వ తరగతిలో ఉన్న అన్ని లెసన్స్లో పాఠము, ప్రక్రియ, ఇతివృత్తము, రచయిత ట్రిక్స్ ద్వారా ఎలా గుర్తుంచుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. చేసే ముందు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొట్టమొదటి లెసన్ వచ్చేసి అమ్మ ఒడి, ప్రక్రియ గేయము, ఇతివృత్తము తల్లి ప్రేమ, రచయిత బాడిగ వెంకట నరసింహారావు. దీన్ని మనము ఎలా గుర్తుంచుకోవాలి అంటే అమ్మ అమ్మ తల్లి ప్రేమ గురించి గేయము పాడుకుంటూ బడికి వెళ్ళింది. అమ్మ తల్లి ప్రేమ గురించి గేయము పాడుకుంటూ ఎక్కడికి వెళ్ళింది? బడికి వెళ్ళింది. అమ్మ అంటే అమ్మ ఒడి, తల్లి ప్రేమ అంటే తల్లి ప్రేమ గురించి ఇతివృత్తం, ప్రక్రియ వచ్చేసి గేయం కాబట్టి గేయము పాడుకుంటూ ఎక్కడికి వెళ్ళింది? బడికి. బడికి అంటే బాడిగ వెంకట నరసింహారావు. నెక్స్ట్ వచ్చేసి తృప్తి. పాఠం వచ్చేసి తృప్తి, ప్రక్రియ కథానికం, ఇతివృత్తం మానవ విలువల గురించి. దీన్ని రాసింది ఎవరు అంటే సత్యం శంకర మంచి. ఇది ఎలా గుర్తుంచుకోవాలంటే సత్యం మంచి కథానికము మరియు మానవ విలువల గురించి శంకర్కి చెప్పి తృప్తి చెందాడు. సత్యం ఏం చేశాడు? ఒక మంచి కథానికాన్ని మరియు మానవ విలువల్ని శంకర్కి చెప్పి తృప్తి చెందాడు. ఇక్కడ సత్యం అంటే సత్యము, తృప్తి పాఠం పేరు వచ్చేసి తృప్తి, ప్రక్రియ వచ్చేసి కథానిక, ఇతివృత్తం మానవ విలువలు. మరొకసారి సత్యం మంచి కథానికము మరియు మానవ విలువల గురించి శంకర్కి చెప్పి తృప్తి చెందాడు. నెక్స్ట్ వచ్చేసి మా కొద్దీ తెల్లదొరతనం పాఠం, ప్రక్రియ వచ్చేసి గేయము, ఇతివృత్తం దేశభక్తి, కవి రచయిత గరిమొల్ల సత్యనారాయణ. మా కొద్దీ గరీబోళ్ళ జీవితమని గేయం పాడాడు సత్యనారాయణ. ఏంటిది? మా కొద్దీ గరీబోళ్ళ జీవితం అని గేయం పాడాడు సత్యనారాయణ. మరొకసారి మా కొద్దీ గరీబోళ్ళ జీవితం, మా కొద్దీ గరీబోళ్ళ జీవితం అనే గేయం పాడాడు సత్యనారాయణ. మా కొద్దు అంటే మా కొద్దీ తెల్లదొరతనము, గరీబోళ్ళు అంటే గరిమొల్ల సత్యనారాయణ, గేయము అంటే గేయము. నెక్స్ట్ వచ్చేసి సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి కథ, సమయస్ఫూర్తి కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం సమయస్ఫూర్తి గురించి కథ చెప్పాడు. కందుకూరి వీరేశలింగం ఏం చేశాడు? సమయస్ఫూర్తి గురించి కథ చెప్పాడు. నెక్స్ట్ మమకారం కథ, భాషాభిరుచి చిలుకూరి దేవపుత్ర. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే చిలుకూరికి భాష మీద అభిరుచితో, మమకారంతో కథ చెప్పాడు దేవపుత్రునికి. చిలుకూరికి భాష మీద అభిరుచితో, మమకారంతో కథ చెప్పాడు దేవపుత్రునికి. మరొకసారి చిలుకూరి భాష మీద అభిరుచితో, మమకారంతో కథ చెప్పాడు ఎవరికి? దేవపుత్రునికి. నెక్స్ట్ వచ్చేసి మేలుకొలుపు పద్యం, సమానత్వం, కుసుమధర్మన్న. సుమ మేలుకోవడానికి పద్యం పాడుతుంది. సుమ ఏం చేస్తుంది? మేలుకోవడానికి పద్యం పాడుతుంది. నెక్స్ట్ 10వ లెసన్ త్రిజంట స్వప్నం పద్యం, సానుభూతి, ఆత్మకూరి మొల్ల. ఇది రాసింది ఎవరు? మొల్ల. మొల్ల పద్యాలని స్వప్నంలో కూడా పాడుతుంది అంట. మొల్ల పద్యాలని స్వప్నంలో కూడా పాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి డూడు బసవన్న జీవిత చిత్రం, సంస్కృతి, రావూరి భరద్వాజ్. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే బసవన్న రావూరికి అన్నాడు. బసవన్న రా మా ఊరికి అన్నాడు. బసవన్న రా మా ఊరికి అని అన్నాడు. నెక్స్ట్ ఎంత మంచి వారమ్మ వ్యాసం, జీవన వైవిధ్యం, వెన్నెల కంటి
రాఘవయ్య. వెన్నెలపై వ్యాసం రాస్తే ఎంతో మంచిదన్నారు. వెన్నెలపై వ్యాసం రాస్తే ఎంతో మంచిది అన్నారు. వెన్నెలపై వ్యాసం రాస్తే ఎంతో మంచిది అన్నారు. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.